అంటే సవ్యం అపసవ్యం అన్నారు కదా, అంటే రాహు మొదట ఉండి తర్వాత కేతు ఉండటమా, లేకపోతే మొదట కేతు ఉండి తర్వాత రాహు ఉండటమా? ఇప్పుడు జాతకంలో ఉచ్చ నీచలు అంటాం, ఇది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది మనకి. రాహుకేతువుల మధ్యలో సవ్యము అపసవ్యము, రాహు నుంచి కేతువు వరకు సవ్యంగా ఉండడం, రాహు నుంచి కేతువుకి అపసవ్యంగా ఉండడం, ఇలా రెండిట్లో ఎక్కడున్నాయి అనేటువంటిది గ్రహాలు చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. యోగం ఉంటే చక్కగా ఫారిన్ కంట్రీ వెళ్తారు, మంచి మంచి స్థాయికి వెళ్తారు, అది దోషం కింద రాదు. దోషం ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా నిదానంగా వెళ్తారు, వెళ్లకుండా అయితే ఏముండరు. దాని దగ్గర పరిహారం చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా యోగం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది, చాలా మొండితనం ఉంటుంది, చాలా మూర్ఖత్వం ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులు సంవత్సరం కాదు ఎన్నేళ్ళు లేట్ అయినా ఖచ్చితంగా చేస్తారు. ఎలా అయితే రాహుకేతువులు అయితే మనకు కనిపిస్తాయో అంత బలంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అది పెద్ద దోషం కింద మనం తీసుకున్నప్పటికీ కూడా యోగం కింద కూడా పరిగణించాలి. అయితే 12 సంవత్సరాలు వచ్చిన తర్వాతే దోషాలు ఉంటే కనుక పూజలు చేయించాలి, అంతకుముందు చేయించకూడదు అంటారు కదా, ఎప్పుడు చేయించాలంటారు? ఎప్పుడైనా కాలసర్ప దోషం అనేటువంటిది పుట్టినప్పుడే వస్తుంది. కాబట్టి పుట్టిన 27 రోజుల్లోపు, సహజంగా బాలారిష్ట దోషం అని అన్నాం మనం ఇందాక ఇంటర్వ్యూ మొదట్లో. ఏదైనా సరే ఒక జాతకంలో దోషం ఉన్నప్పుడు 27 రోజుల్లోపు శాంతి చేస్తాం, బాలారిష్ట శాంతి అంటాం. తర్వాత వీళ్ళు ఎదిగిన తర్వాత ఒక 12 ఏళ్ల తర్వాత, ఒక మంచి వయస్సు అంటాం, ఒక 14 ఏళ్ళలో 12 ఏళ్ళలో వచ్చిన తర్వాత వీళ్ళ జాతకం చూస్తాం. వీళ్ళు ఏమవుతారు,